మారు మనసు పొందటం అంటే అప్పుడు దాకున్న చెడ్డ మనసు వదిలిపెడతాం, అప్పుడు దాకుండా అలవాటులు వదిలిపెడతాం. నేనంటున్నాను, నువ్వు ఆ పని చేయకుండా పరిశుద్ధుడైన దేవునితో కలిసి జీవించటం కష్టం. ఏ పని చేయకుండా, మారు మనసు పొందకుండా, మనసు మారకుండా నువ్వు ఏం మార్చుకున్నదండగా. నీ మనసు మారి రూపాంతరం పొందాలంటాడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో. మీరు మనసు మార్చుకొని రూపాంతరం పొందాలి. అప్పుడు ఏమైందో తెలుసా? దేవుని రాజ్యము సమీపిస్తుండగా మనము మార్చబడిన వారమై ఆ రాజ్యములో ప్రవేశిస్తాం. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. మార్పు చెందిన వారమై. నికోదేమా, ఏంటి రాత్రి వేళ వచ్చావు? అదే పగలు వస్తే మా వాళ్ళు ఊరుకోరని సార్, రాత్రి